బుద్ధి కలిగిన వారు లోపల ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు బయట ఉన్నారు. యేసు ప్రభు వచ్చిన దాకా ఎవరు బుద్ధి కలిగిన వాళ్ళో ఎవరు బుద్ధి లేని వాళ్ళో తెలియదు. అందరూ ఒక చోటే ఉంటారు. వారి భక్తి వారికి సరిపోయిద్ది. కానీ దేవుడు కోరుకునేంత భక్తి నీకు ఉండాలి కదా. ఒక మనిషి తిండి ఒక మనిషి తినగలడు, 10 మంది తిండి ఒక మనిషి తినలేడు. అలాగే ఎవరి రక్షణ వాళ్ళది. బుద్ధి కలిగిన వాళ్ళు సిద్ధపడ్డారు. కష్టమో నష్టమో ముందు వాళ్ళు నూనె వాళ్ళతో పాటు వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు ఏమైనా కలవరపడ్డారా? వారు దేనికైనా భయపడ్డారా? వారు ఎవరిని ఏమైనా అడిగారా? చక్కగా సిద్ధపడ్డారు, వచ్చి కూర్చున్నారు. పెండ్లి కుమారుడు వచ్చి అంత మట్టుకు వారి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. తర్వాత నూనె తెచ్చుకున్నారు, ఉపయోగం లేదు. తెచ్చుకున్నా ఉపయోగం లేదు. తలుపు వేయబడింది. తలుపు వేసిన తర్వాత నువ్వెంత ఏడ్చినా, నువ్వెంత గోల చేసినా, నువ్వెంత ప్రయాసపడినా, నీకు కలిగిందంతా కూడా తీసుకెళ్ళి ఇచ్చినా నువ్వు రక్షించబడలేవు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు. ఒకటి సర్వలోకమును సంపాదించుకొని చివరికి వాడిని ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒకని కలిమి విస్తరించుట జీవానికి మూలం కాదు. ఆస్తులు అంతస్తులు నువ్వు సంపాదించుకుంటే నీ తర్వాత నీకు సంబంధించిన వాళ్ళు ఎవరో తీసుకుంటారు, కానీ అవి నీ అమ్మటి రావు. దేవుని రాకడకు కావలసినటువంటి సిద్ధపాటు ఏర్పాటు నువ్వు కలిగి ఉన్నావా లేదా? పాస్టర్ గారి మీద అలగటం, పాస్టర్ గారిని చూసి బాధపడటం. ద్వారమున ప్రవేశింప పోరాడాలి. భోజనానికి లేవా? బాధపడద్దు. వస్త్రాలకు లేవా? బాధపడద్దు. సరైన గృహం లేదా? బాధపడద్దు. ఒకటి ఆలోచించండి, నేను ఎక్కువ కాలం భూమి మీద ఉన్నానుగా, ఏమో దేవుడు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి. దేవుడు కోరుకున్న విధంగా నేను ఉండాలి. దేవుడు నన్ను ఏం చేయమంటాడో భూమి మీద నేను అది చేయాలి. దేవుని చిత్తానుసారంగా నేను నడిపించబడాలి. దేవుడు నాకేది చెప్పాడో అది చేయాలి. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొంటము, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించడం కంటే మాట వింటం శ్రేష్టం. మధురమైన చెరుకు నాకు అవసరం లేదు, షేబా నుండి వచ్చే సాంబ్రాణి నాకు వద్దు. మీ బలులు యందు నాకు ఎక్కసమైపోయింది. మీ బలులు నాకు అవసరం లేదు. కుంటిదాన్ని, గుడ్డిదాన్ని, జబ్బుదాన్ని మీ అధికారికి ఇస్తే దయ చూపెడతాడా? నా బలిపీఠాన్ని మీరు అపవిత్రపరుస్తున్నారు. మీలో ఒకడు నా దేవాలయానికి తలుపులు మూసేవాడు ఒకడు ఉంటే మేలు అని దేవుడే అంటున్నాడు. మనం ఇచ్చే అర్పణలు, హోమాలు కాదు ప్రియులారా దేవునికి కావాల్సింది. మన హృదయంలో దేవునికి చోటిచ్చి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. సరిపోయేంత నూనె ఉండాలి. చాలు నూనె ఉండా చాలదు. దావీదు అంటాడు, ఆయన నూనెతో నా తలాంటి ఉన్నాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది. వాక్యానుసారమైన జీవితం పొర్లాలి.